నమస్తే ఫ్రెండ్స్, తెలుగు మూవీ అనాలిసిస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం అనలైజ్ చేయబోయే మూవీ బ్యాడ్ బాయ్స్ 4 రైడ్ ఆర్ డై. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా చేసింది విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారెన్స్. ఈ సినిమాకి డైరెక్టర్స్ అదిల్ ఎల్ అర్బీ, బిలాల్ ఫలాహ్. ఇది బ్యాడ్ బాయ్స్ సిరీస్లో రిలీజ్ అయిన 4th మూవీ. అసలు ఈ బ్యాడ్ బాయ్స్ మూవీ సిరీస్ని స్టార్ట్ చేసింది మైకెల్ బే. అతను బ్యాడ్ బాయ్స్ 1 అండ్ బ్యాడ్ బాయ్స్ 2 మూవీస్ని డైరెక్ట్ చేశాడు అండ్ అవి రెండు బాక్స్ ఆఫీస్ పరంగాను రివ్యూస్ పరంగాను చాలా పెద్ద హిట్. ముఖ్యంగా ఈ బ్యాడ్ బాయ్స్లో మనకి నచ్చేది ఏంటంటే మన విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారెన్స్ మధ్య ఉన్న కెమిస్ట్రీ. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫన్నీ సీన్స్, యాక్షన్ సీన్స్ టెరిఫిక్గా ఉంటాయి. అండ్ దానికి తోడు మైకెల్ బే యొక్క విజనరీ డైరెక్షన్ అనేది ఈ సిరీస్ని ఒక లెవెల్లో తీసుకెళ్ళి సెట్ చేసి పెట్టింది. మనకి హాలీవుడ్ గురించి తెలిసిందే కదా, ఒక మూవీ హిట్ అయిందంటే వెంటనే దానికి సీక్వెల్స్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. ఎయిదర్ మనకైనా విసుగు పుట్టాలి, లేదా అందులో యాక్ట్ చేసే యాక్టర్స్ అయినా చచ్చిపోవాలి. అప్పటిదాకా తీస్తూనే ఉంటారు. బ్యాడ్ బాయ్స్ 1 and 2 బాగానే ఉంటుంది, కానీ బ్యాడ్ బాయ్స్ 3 1 and 2 అంత ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోయిందనే చెప్పాలి. అలానే బ్యాడ్ బాయ్స్ 3 బాగోలేదని నేను చెప్పను. మనం బ్యాడ్ బాయ్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది డెలివర్ చేస్తుంది, కానీ ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి అయితే ఉంటుంది. కానీ ఈ బ్యాడ్ బాయ్స్ సినిమాలు బాక్స్ ఆఫీస్లో మినిమం గ్యారంటీ కలెక్షన్స్ని అయితే తెచ్చుకుంటాయి. అందువలనే బ్యాడ్ బాయ్స్ 3 అంత పెద్ద హిట్ కాకపోయినా సరే బ్యాడ్ బాయ్స్ 4 వచ్చింది. పెద్ద హిట్ అంటే క్రిటిక్స్ పరంగా చెప్తున్నాను, బాక్స్ ఆఫీస్లో అది పెద్ద హిట్టే. ఇక ఈ బ్యాడ్ బాయ్స్ పార్ట్ 1 నుంచి దీని యొక్క బేస్ స్టోరీ ఏంటంటే, మన మెయిన్ యాక్టర్స్ ఇద్దరు విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారెన్స్. వీళ్ళిద్దరూ మయామి సిటీలో కాప్స్. అక్కడున్న క్రైమ్ని ఫైట్ చేస్తూ ఉంటారు, మోస్ట్లీ డ్రగ్ రిలేటెడ్. ఇంతకంటే ఎక్కువ ఈ స్టోరీ గురించి ఎక్కువ రివీల్ చేస్తే మీకు కూడా చూసే ఫన్ పోతుంది. కాబట్టి మీరు ఇప్పటిదాకా బ్యాడ్ బాయ్స్ సిరీస్ని చూడలేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా బ్యాడ్ బాయ్స్ 1 స్టార్ట్ చేయండి. మోస్ట్లీ మీకు అది నచ్చుతుంది. అండ్ వన్స్ మీరు బ్యాడ్ బాయ్స్ 1 నచ్చిందంటే మీరు 2 కూడా చూస్తారు. 2 నచ్చితే ఇంకా అలా కంటిన్యూ అయిపోతారు 3, 4 దాకా. సింపుల్గా బ్యాడ్ బాయ్స్ 4 స్టోరీ ఏంటంటే, మన ఈ ఇద్దరు కాప్స్ యొక్క బాస్ మీద ఒక చెడ్డ పేరు వస్తుంది. ఆ బాస్ మీద ఉన్న చెడ్డ పేరుని తొలగించడం కోసం వీళ్ళు ఏం చేశారు, ఎలా కష్టపడి మళ్ళీ ఆ బాస్ మంచి పేరు తిరిగి తీసుకొచ్చారు అన్నదే ఈ సినిమా యొక్క స్టోరీ. ఇంతకంటే నేను ఎక్కువ ఈ స్టోరీ చెప్పలేను, ఎందుకంటే ఈ సినిమా స్టోరీ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశానంటే కనుక ప్రీవియస్ 3 మూవీస్లోని స్పాయిలర్స్ చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ ఇంకా ఎవరు ప్రీవియస్ 3 మూవీస్ చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో చూడడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అన్నదే నా ఇంటెన్షన్. ఇక ఈ మూవీకి వెళ్ళినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అని అంటే ఎస్, ఎక్స్పెక్టేషన్స్ని అయితే రీచ్ అయింది. ఈ మూవీలో మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మంచి కామెడీ అనేది కొంత డోసేజ్ తగ్గిందనే చెప్పాలి. వాళ్ళు కామెడీ ట్రై చేస్తున్నారు, కానీ కొన్ని జోక్స్కి నవ్వు రావట్లేదు. ఎయిదర్ మనం ఇవాల్వ్ అయిపోయి మెచ్యూర్ అయిపోయామా, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గిపోయిందా, లేకపోతే వాళ్ళ జోకులు సరిగ్గా రాయట్లేదు అన్నది నాకు ఇంకా తెలియదు. కానీ బ్యాడ్ బాయ్స్ 1 and 2లో ఉన్న జోక్స్ రేంజ్ అయితే ఇప్పుడు లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద జోక్స్ కూడా బాగా రిపిటేటివ్ అయిపోయి అనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఎవరిదైనా పర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా మార్టిన్ లారెన్స్దే. బ్యాడ్ బాయ్స్ 3లో అతని క్యారెక్టర్ కొంచెం తగ్గుతుంది. సో ఈ సినిమాలో కూడా అలానే తగ్గించేస్తారేమో, ఆల్రెడీ ఏజ్ అయిపోయింది కదా, ఇంకా రిటైర్ చేసేస్తున్నారేమో యాక్టర్ని అనుకున్నాను. కానీ ఈ సినిమాలో ఆయనదే హైలైట్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఒక విచిత్రమైన ట్రాన్స్లో తిరుగుతూ ఉంటాడు అండ్ అది చాలా ఫన్నీగా ఉంటుంది గైస్. ఇకపోతే మన విల్ స్మిత్ దగ్గరికి వస్తే తను యాజ్ ఇట్ ఈస్ తుక్కు ర్యాక్ గొట్టెడ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఒకటైతే చెప్తాను, మూవీ బోర్గా అయితే ఉండదు, ఖచ్చితంగా బోర్ కొట్టదు. బ్యాడ్ బాయ్స్ 1, 2, 3 చూసిన వాళ్ళకి ఒకవేళ మీకు ఆ 1, 2, 3 నచ్చితే మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా నచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు అంతగా నచ్చకపోయినా ఖచ్చితంగా బోర్ కొట్టదు. ఇది ఒక తెలుగు సినిమాలా అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమాలో లాజిక్ ఉండదు. విలన్స్ అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో తెలియదు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదైనా చేసేస్తాడు. అండ్ కొన్ని ప్రమాదకరమైన యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా మన హీరోలు చాలా ఈజీగా తప్పించుకుంటూ ఉంటారు. సో అవన్నీ చూసినప్పుడు ఏంట్రా, హాలీవుడ్ కూడా మన తెలుగు సినిమాల్లోనే చేస్తుందా అన్న డౌట్ అయితే వచ్చింది. సో బ్యాడ్ బాయ్స్ 1 and 2లో ఉన్న ఆ యాక్షన్ రేంజ్ అయితే తగ్గింది. ఈ సినిమాలో యాక్షన్ చాలా తగ్గిపోయింది, ఎందుకంటే మైకెల్ బే యాక్షన్ మూవీస్కి పెట్టింది పేరు. అలాంటిది మైకెల్ బే కాకుండా ఇంకెవరో డైరెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ రేంజ్ యాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఈ సినిమాలో ఏ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కూడా మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు. అంటే పలానా యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుందిరా, ఇందులో ఈ షాట్ బాగుంది అని గుర్తుపెట్టుకునేంతలా ఏం అనిపించలేదు. అన్ని యాక్షన్లు చాలా లైట్ హార్టెడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి, ఏది కూడా సీరియస్గా ఉండదు.
సరదాగా ఫన్నీగా ఉంటాయి. కొద్ది గొప్ప చెప్పాలంటే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే కొంచెం బెటర్గా అనిపించింది. సో మీరు ఈ వీకెండ్కి ఏదైనా ఒక సరదాగా యాక్షన్ మూవీ చూడాలనుకుంటున్నారు, సరదాగా మీ ఫ్యామిలీ అంతటితో చూసి సరదాగా నవ్వుకోవాలి అనుకునే సినిమా ఏదైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై చూడొచ్చు. ఇది బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై మూవీ రివ్యూ. మరిన్ని మూవీ అనాలిసిస్లతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ బై.